చాలామంది ఎవరైతే ఐటీ మార్కెట్లో బాగా పాపులర్గా ఉంటాయో, ఓపెనింగ్స్ ఉంటాయి అనుకుంటారో అవి ఎక్కువగా నేర్చుకోవడానికి ట్రై చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే మంచిదే అవి నేర్చుకుంటే, బట్ కాంపిటీషన్ కూడా అలా ఉంటుంది. హ్యూజ్ కాంపిటీషన్ ఉంటుంది. సపోజ్ మీరు ఇప్పుడు డెవాప్స్ నేర్చుకున్న, పవర్ బై డెవలపర్ నేర్చుకున్న, టెస్టింగ్ నేర్చుకున్న, ఇవన్నీ కూడా ఇవే కాదు ఇంకా చాలా పాపులర్, ఇవన్నీ కూడా హ్యూజ్ డిమాండ్ ఉంటుంది. బట్ కొంతమంది ఏంటంటే ఎక్కువ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు డిఫరెంట్గా థింక్ చేస్తారు. ఈ అందరి నేర్చుకునే నేను ఫాలో గాను, నేను యూనిక్ వేలో వెళ్తాను, నేను ఏదన్నా టూల్స్ నేర్చుకుంటాను, యావరేజ్గా ఓపెనింగ్స్ ఉన్నా పర్లేదు, ఓకే కొంచెం రేర్గా హైర్ చేసుకునేవి నాకు కావాలి అని చాలామంది వెళ్తుంటారు. అంటే రేర్ టూల్స్ నేర్చుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే గైడ్వేర్ డెవలపర్ అని, మెజెంటో డెవలపర్ అని, మెండిక్స్ డెవలపర్ అని, కాగ్నస్ డెవలపర్ అని, జీరా అడ్మిన్ అని, హైబ్రిస్ డెవలపర్ అని, టిబ్కో డెవలపర్ అని, యాపియన్ డెవలపర్ అని, అబినిషియో డెవలపర్ అని, ఇలాగా చాలా ఉన్నాయండి. మనకు తెలియకుండా చాలా ఐటీ జాబ్స్ ఉన్నాయి. ఓకే అవి కూడా ఓపెనింగ్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు ఈ డెవాప్స్, క్లౌడ్ డెవలప్, ఫుల్ స్టాక్ డెవలపరు, డేటా ఇంజనీర్ అవి ఉన్నంత ఓపెనింగ్స్ ఉండవు. ప్రతి కంపెనీ హైర్ చేసుకో ఇవి. ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే లిస్ట్ ఆఫ్ ఇవే కాదు, ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. ఒరాకిల్ మోడల్స్లో, ఎస్ఏపి మోడల్స్లో ఓకే ఎన్నో ఉన్నాయండి. జాబ్స్ అయితే చాలా ఉంటాయి. అసలు ఒరాకిల్లో మనకి తెలియని మోడల్స్ చాలా ఉంటాయి. అండ్ ఓపెనింగ్స్ కూడా పర్లేదు బాగానే ఉంటాయి. బట్ చాలా జాబ్స్ ఉంటాయండి ఒరాకిల్లో అయితే మాత్రం. చాలామంది ఓన్లీ తెలిసింది ఏంటంటే ఒరాకిల్ ఫ్యూజన్, క్లౌడ్ ఫ్యూజన్ అనేది ఒకటి పట్టుకుంటారు. బట్ అవి కాకుండా ఎన్నో జాబ్స్ ఉన్నాయి. చెప్పాలంటే చాలా లిస్టే ఉంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒరాకిల్ ఇంటిగ్రేషన్ క్లౌడ్ ఇంజనీర్ అని ఉంటుంది, ఓఐసి. ఒరాకిల్ ఏడిఎఫ్ డెవలపర్, అప్లికేషన్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్ అని ఉంటుంది. ఒరాకిల్ సిపిక్యూ కన్సల్టెంట్, ఓబీ డెవలపర్, ఓబిఐడబ్ల్యూఎన్ డెవలపర్ ఉంటుంది, అది బిజినెస్ ఇంటెలిజెన్స్ సంబంధించింది. సో ఇలాగా చాలా ఉంటాయండి. మరి ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఇలాంటి టెక్నాలజీని, ఇలాంటి జాబ్స్ని సెలెక్ట్ చేసుకొని నేర్చుకుంటున్నప్పుడు బాగానే ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది. కొంచెం కాంపిటీషన్ తక్కువే ఉంటుంది అండ్ జాబ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్, మార్కెట్ సిచ్యువేషన్ ప్రకారం ఏంటంటే ఈ టూల్స్ అన్నీ కూడా, ఈ టెక్నాలజీ ఇప్పుడు ఏవైతే జాబ్ ఓపెనింగ్ చెప్పామో ఇవన్నీ కూడా ఎంఎన్సీ కంపెనీస్లో ఎక్కువ ఉంటాయండి. ఇంకా క్లయింట్స్ ఇంకెక్కడికి వెళ్ళరు. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా, ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎక్కువగా ఎంఎన్సీ కంపెనీస్కే ఇస్తుంటారు. వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వాళ్ళకే అసైన్ చేస్తుంటారు. మరి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడంటే ఎవరైతే ఈ టూల్స్ అన్నీ నేర్చుకునేది, ఇవన్నీ నేర్చుకునేది మ్యాక్సిమం కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళే కదా. మరి కెరీర్ గ్యాప్ ఉంటే ఏం చేస్తుంటారు, వాళ్ళని ఫ్రెషర్గా తీసుకోరు ఎంఎన్సీ వాళ్ళు. అరౌండ్ 10 years, 5 years, 12 years, 15 years ఇలాగ ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా ఇలాంటి టూల్స్ నేర్చుకుంటే త్వరగా సెట్ అయిపోవచ్చు అని అనుకుంటారు, ఇవి నేర్చుకుంటారు. బట్ ఇక్కడ ఎంఎన్సీ కంపెనీస్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లు ఏంటంటే ఈ కెరీర్ గ్యాప్ వాళ్ళందరూ ఇలాగా ఈ జాబ్స్ ట్రై చేయడం వల్ల ఎంఎన్సీ కంపెనీస్ ఏమో ప్రస్తుత కాలంలో ఫుల్ బిజీ, స్ట్రిక్ట్గా చేసేసాయి. పిఎఫ్ అకౌంట్స్ ఉన్నాయా, అవి ఉన్నాయా, ఇవే ఉన్నాయా, ఓకే ఇవన్నీ స్ట్రిక్ట్గా వెరిఫికేషన్ అయితే బిజీ ప్రాసెస్ జరుగుతుంది. మరి వీళ్ళందరూ ఏమో 3 years, 4 years, 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటారు ఇలాంటి కోర్సెస్ నేర్చుకొని. మరి అందుకే చాలామంది ఏంటంటే చాలామందికి టెక్నికల్గా నాలెడ్జ్ తెచ్చుకున్న వాళ్ళు కూడా, కొంత ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి షెడ్యూల్స్ కావట్లేదు, షార్ట్ లిస్ట్ కావట్లేదు, ప్రొఫైల్స్ షెడ్యూల్స్ కావట్లేదు. షెడ్యూల్స్ అయినా కూడా ఇన్ కేస్ జాబ్ తెచ్చుకున్నా కూడా ఒక 3 to 5 monthsలో బిజీ ప్రాసెస్ జరిపితే వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. ఇలాగా అందరికీ ప్రాబ్లం క్రియేట్ కాదు, కొంతమంది సర్వైవ్ అవుతున్నారు. బట్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి ఏంటంటే ఈ జాబ్స్ అన్నీ కూడా టాప్ ఎంఎన్సీ కంపెనీస్లో అవైలబిలిటీ ఉంటాయి. ఎక్కువగా ఈ జాబ్స్ ఉండేది ఎసెంచర్, టీసీఎస్, ఓకే ఇన్ఫోసిస్ అని, డెలాయిట్ అని, ఓకే టెక్ మహీంద్రా కానీ, ఓకే మంచి మంచి కంపెనీలన్నీ కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటుంటాయి. సో ఇక్కడ నేను అలాంటి కోర్సెస్ నేర్చుకోవద్దు నేను చెప్పడం లేదు, బట్ ట్రై చేస్తూ ఉంటే వస్తుంటాయి. కానీ బట్ కొంచెం టైం పడుతుంది, కష్టపడాల్సి వస్తుంది. ఓకే ఏదన్నా మీకు ఒక మిడ్ సైజ్ కంపెనీస్లో కానీ అవకాశం దొరికితే మాత్రం హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. బట్ ఇవేమన్నా కాంట్రాక్ట్ జాబ్స్ అయితే కొంచెం ఈజీగానే గెట్ ఇన్ అవ్వచ్చు. సో ఎవరైతే ఇలాంటి రేర్ టూల్స్ నేర్చుకొని ఐటీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుదాము, కెరీర్ గ్యాప్ ఉన్నా అనుకునే వాళ్ళకి ఇది ఒక పెద్ద సమస్యగా మారిందండి. ఎందుకంటే ఈ జాబ్స్ అన్ని ఓపెనింగ్స్ ఉండేది ఎంఎన్సీ కంపెనీస్లోనే. ఇంకోటి కూడా ఉందండి, పిఎల్ఎస్క్యూఎల్ డెవలపర్ అని కూడా, అది కూడా ఎక్కువగా ఎంఎన్సీ కంపెనీస్లో ఉంటుంది. అదే విషయం. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్ అనుకుంటున్నాను. ఇలాంటి కోర్సెస్ తీసుకునే వాళ్ళకి కొంత
అవేర్నెస్ ఇవ్వడానికి నేను ఈ వీడియో అయితే చేశాను. ఓకే, నా ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.